సింహరాశి వారికి జూలై 20వ తేదీ సోమవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ సమయంలో ఏ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతుంది, ముఖ్యంగా మధ్యాహ్నం 3:40 తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఒక కీలకమైన పరిణామం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. చివరి వరకు వింటేనే మీకు తప్పకుండా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మరింత క్లియర్గా తెలుసుకుందాం. మధ్యాహ్నం 3:40 తర్వాత జరిగేది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ సమయం నుంచి మీ అదృష్టం అనుకూలంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్, సందేశం లేదా ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉందండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్, అలాగే ఎంపికకు సంబంధించినటువంటి సమాచారం అయితే రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ లేదా లాభదాయకమైనటువంటి ఒప్పందం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కూడా ఆనందాన్ని కలిగించే ఒక విషయం చర్చకు రావచ్చు. చాలా రోజులుగా వాయిదా పడిన శుభకార్యం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కొంతమందికి బంధువుల నుంచి సంతోషకరమైన వార్తలు వినే యోగం కూడా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవసరం. మీ ప్రణాళికను, ఆర్థిక విషయాలను లేదా భవిష్యత్తు నిర్ణయాలను అందరితో పంచుకోవద్దండి. మీ అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం కూడా ఉంది. అందువల్ల గోప్యతను పాటించడం ఈరోజు మీకు మేలు చేస్తుందన్నమాట. ఇక సింహరాశి రాశిచక్రంలో 5వ రాశి అండి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. నాయకత్వ లక్షణాలు, ధైర్యము, అలాగే ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవం ఈ రాశి వారి యొక్క ప్రధాన బలాలు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగే తత్వం వీరిది. తమ కుటుంబ సభ్యులపై అపారమైనటువంటి ప్రేమ, బాధ్యతా భావాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేయడానికి ఎంతటి కష్టమైనా వెనకాడరండి. అయితే కొన్నిసార్లు కోపం, మొండితనం, త్వరగా స్పందించే స్వభావం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో గొప్ప విజయాలను సాధించే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు సింహరాశి వారి కిందికి చెందుతారండి. ఇక ఈ రాశి వారికి అదృష్ట రంగు రేపటి రోజున బంగారు, పసుపు లేదా కాషాయం రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువును వెంట ఉంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ముఖ్యమైన పనుల్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయం అయితే సూచిస్తుంది. అదృష్ట సంఖ్య వచ్చేసి సూర్య భగవానుడి ప్రభావాన్ని సూచించే ఈ సంఖ్య నాయకత్వం, విజయం, గౌరవం, గుర్తింపును సూచిస్తుంది. తూర్పు దిశ వైపు చేసే ప్రయాణం ఎంతో మంచిదిగా ఉంటుంది. రేపు ఉదయం ముఖ్యమైన పనులకు బయలుదేరే ముందు తూర్పు దిశను చూసి సూర్య భగవానుడికి నమస్కారం శుభప్రదంగా ఉంటుంది. నమస్కరించడం వల్ల ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార ఒప్పందాలు, కొత్త పనుల ప్రారంభం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు తూర్పు దిశ అనుకూలంగా కూడా ఉంటుందండి. రేపటి రోజు సింహరాశి వారు ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడికి రాగి పాత్రలో నీరు సమర్పించి ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం, గౌరవం, ఆరోగ్యం, కార్యసిద్ధి పెరుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ రాశి వారికి, కొన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి ప్రకారం కొన్ని రంగాల్లో విశేషమైన పురోగతి కనిపిస్తే మరికొన్ని రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం అండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈరోజు మీకు అనేక విజయాలు దక్కే అవకాశం కూడా ఉంది. అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం. ఉద్యోగస్తులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ పనితీరును ప్రశంసించే అవకాశం కూడా ఉంది. పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా మంచి గుర్తింపు పొందే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క సింహరాశి వారికి వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా బంగారం, వస్త్రాలు, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్, ఆహార వ్యాపారం చేసేవారికి ఆశించిన ఫలితాలు అయితే లభించవచ్చు. ఇక ప్రభుత్వ మరియు రాజకీయ రంగంలో ఉన్నటువంటి యొక్క సింహరాశి వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సిద్ధమవుతున్న వారికి, రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఉన్నతాధికారుల సహకారం కూడా మీకు లభించవచ్చు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వచ్చే అవకాశం కూడా ఉంది. కళారంగం మరియు మీడియా అంటే నటులు, గాయకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలు, అలాగే రచయితలు తమ ప్రతిభకు మంచి గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. కొంత ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలండి. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆర్థిక లావాదేవీలో పారదర్శకత పాటించడం చాలా మంచిది.
షేర్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు. ఈరోజు తొందరపడి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇక స్థిరాస్తి లావాదేవీలు, ఇల్లు, స్థలం కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో పత్రాలను పూర్తిగా పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సంబంధాలు, మీ మాటల్లో కఠినత్వం ఉంటే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓర్పుతో ప్రశాంతంగా మాట్లాడడం చాలా మంచిది. ఈరోజు సింహరాశి వారు తమ నాయకత్వ లక్షణాలను సరైన దిశలో ఉపయోగిస్తే ఉద్యోగం, వ్యాపారం, విద్య, కళారంగం, ప్రభుత్వ రంగాల్లో మంచి విజయాలు పొందే అవకాశం అయితే ఉంది. అయితే పెట్టుబడులు, భాగస్వామ్య వ్యవహారాలు, స్థిరాస్తి నిర్ణయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఓర్పు, వివేకం, దైవనామస్మరణ మీ విజయానికి బలమైన ఆధారాలుగా నిలుస్తాయన్నమాట. ఇక యొక్క రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 3:40 తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహానికి లేదా ఎదురు చూపులకు ముగింపు పలికే విధంగా ఒక వ్యక్తి ద్వారా మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. మీరు చాలా కాలంగా పరిచయం ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, సందేశం పంపడం లేదా నేరుగా కలవడం జరగవచ్చు. ఆ వ్యక్తి చెప్పే వార్త మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ తర్వాత అదే మీకు ఒక కొత్త అవకాశానికి మార్గం కూడా చూపే అవకాశం అయితే ఉందన్నమాట. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక స్నేహితుడు లేదా బంధువు ద్వారా ఉద్యోగ అవకాశం గురించి సమాచారం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్ను పరిచయం చేసే వ్యక్తి ఎదురవచ్చు. నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి. కొంతమందికి చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. గతంలో ఏర్పడిన అపార్థాలను తొలగించి తిరిగి మరలా మంచి సంబంధాన్ని కొనసాగించాలని ఆ వ్యక్తి ప్రయత్నించవచ్చు. ఇక ఈ పరిణామం మీ మనసుకు ప్రశాంతతనైతే ఇవ్వవచ్చు. అయితే ఈ వార్త విన్న వెంటనే భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయండి. ఓర్పుతో తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ విజయాన్ని చూసి అసూయపడే కొందరు వ్యక్తులు మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. అందువల్ల కొత్త ప్రణాళికలు, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలను అందరితో వెంటనే పంచుకోవడం మంచిది కాదనమాట. రేపు సోమవారం కావడంతో సింహరాశి వారు పరమశివుని ఆరాధనను అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం శుభప్రదంగా భావించబడుతుందండి. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు అయినప్పటికీ కూడాను సోమవారం శివారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తగ్గి మనశ్శాంతి, ఆరోగ్యం, కార్యసిద్ధి కలుగుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుందండి. ఉదయం సూర్యోదయానికి ముందుగా లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి సమీపంలో శివాలయానికి వెళ్ళి శివలింగానికి పవిత్ర జలంతో లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. అనంతరం 3 లేదా 5 బిల్వ దళాలను సమర్పించి ఓం నమఃశివాయ అయినటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి నిలిచిపోయినటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలు మెరుగుపడతాయని విశ్వసిస్తారండి. అలాగే ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీటిని అర్పించి ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని 21 లేదా 11 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వం మరింత బలపడుతుందని నమ్ముతారు. రేపు చేయవలసినటువంటి పరిహారాలు వచ్చి శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. నంది దేవుడి చెవిలో మీ కోరికను భక్తితో చెప్పండి. ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తల్లిదండ్రులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులను ప్రారంభించండి. సాధ్యమైనంత వరకు కోపాన్ని నియంత్రించి మృదువుగా మాట్లాడండి. ఇది కూడా మీకు ఒక ఆధ్యాత్మిక పరిహారంగా భావించబడుతుంది. ఇక చేయవలసినటువంటి దానాలు వచ్చేసి పేదలకు అన్నదానం, ఇక పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు ఇలా ఇవ్వడం, పండ్లు, పాలు లేదా బియ్యం దానం చేయడం, పక్షులకు ధాన్యం వేయండి, గోవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు పెట్టండి. అవసరమైన వారికి తాగునీరు లేదా ఆహారం అందించడం కూడా ఈరోజు విశేష పుణ్యాన్ని ఇస్తుందని విశ్వసిస్తారండి. ఈ పూజలు, దానాలు చేయడం వల్ల మీకు కలిగే శుభ ఫలితాలు వచ్చేసి ఈరోజు భక్తి శ్రద్ధలతో చేసిన శివారాధన వల్ల కుటుంబంలో సుఖశాంతులు పెరగడం, మనసులోని ఆందోళనలు తగ్గడం, ఆరోగ్యపరంగా ఉపశమనం కలగడం వంటి అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. దాన ధర్మాలు చేయడం వల్ల దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, సమాజంలో మంచి పేరు లభించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి మీ కృషికి తగిన ఫలితాలు పొందే మార్గాలు కూడా తెరుచుకోవచ్చు. రేపటి సోమవారం సింహరాశి వారు భక్తితో చేసే ప్రతి పూజ, ప్రతి పరిహారం, ప్రతి దానం ఆధ్యాత్మికంగా సంతృప్తిని కలిగించడమే కాకుండా జీవితంలో సానుకూల మార్పులకు మార్గం చూపుతుందని జ్యోతిష సంప్రదాయం కూడా చెప్తుందన్నమాట. ఏదైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించడం వల్ల మీకు రేపటి రోజు మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. రేపటి రోజు మీకు ఎంతో కీలకమైన రోజుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. దైవంపై విశ్వాసం, మీపై నమ్మకం ఉంటే ఎలాంటి ఆటంకాన్నైనా అధిగమించే శక్తి మీకు లభిస్తుందన్నమాట. ఈ దిన ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సూచనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. మీ సింహరాశి
వారైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇంకొంతమందికి ఈ ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని ప్రతిరోజు జపించుకుంటూ ఉండండి. పరమశివుని అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మరో ఆసక్తికరమైనటువంటి రాశి ఫలితాల వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కలగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.